నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయిరెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు. కష్ట సుఖాల్లో ఆయన వెంట నడిచారు. కేసుల్లోనూ పాలు పంచుకున్నవాడు. కానీ ఉన్నట్టుండి ఇటీవల వైసీపీకి ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని 3 ఏళ్ల ముందుగానే రాజీనామా చేసి జగన్కు భిక్షాకిచ్చాడు. అయితే రాజీనామా సమయంలో తన రాజీనామాకు ఎలాంటి ఒత్తిళ్లు లేవని, వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నానని చెప్పాడు విజయసాయి. కానీ రాజీనామాకు కారణం ఏంటన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. పార్టీలో గుర్తింపు లేని కారణంగా రాజీనామా చేశారన్న ప్రచారం ఒకవైపు, కాకినాడ పోర్టు విషయంలోనే ఈడీ సిబిఐలకు భయపడి రాజీనామా చేశారన్న ప్రచారం మరోవైపు జరుగుతోంది. నిన్నటి వరకు విజయసాయి రాజీనామాపై జగన్ స్పందించలేదు. కానీ గురువారం నాడు ప్రెస్ మీట్లో మాట్లాడిన జగన్ విజయసాయిరెడ్డి పేరు తీసి మరీ మాట్లాడారు. వ్యక్తిత్వం, విశ్వాసం అనేవి రాజకీయాల్లో చాలా ముఖ్యమని అన్నారు జగన్. ప్రలోభాలకు లొంగి లేదంటే భయపడి వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా అని ప్రశ్నించారు జగన్. అయితే ఇది ఒక్క విజయసాయిరెడ్డికి మాత్రమే కాదని, అధికారం పోయిన తర్వాత గత కొన్ని నెలలుగా పార్టీ నుంచి వెళ్ళిపోయిన అందరికీ ఇదే వర్తిస్తుందని జగన్ స్పష్టం చేశారు. ఇంకా ఒకరో ఇద్దరో వైసీపీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళకైనా ఇదే వర్తిస్తుందని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. వైసీపీ పార్టీ ఇవాళ ఉంది అంటే అది నాయకుల వల్ల కాదని చెప్పారు. తాజాగా జగన్ వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు విజయసాయి. జగన్ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి, వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు అంటూ జగన్కు రిప్లై ఇచ్చారు. భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవి, పార్టీ పదవులను, రాజకీయాలను కూడా వదిలేసుకున్నానని సమాధానమిచ్చారు. ఇక విజయసాయిరెడ్డి ట్వీట్తో జగన్, విజయసాయిరెడ్డి మధ్య విభేదాలు పీక్ స్టేజ్కు చేరాయని అర్థమవుతోంది. ఎన్నాళ్ళు గుట్టుగా ఉన్న విభేదాలు విజయసాయి ట్వీట్తో రచ్చకెక్కాయి. జగన్తో విభేదాల కారణంగానే విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు స్పష్టమవుతోంది. జగన్ వైఖరి కారణంగా సొంత చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ దూరంగా ఉంటున్నారు. ఎన్నాళ్ళు అండగా ఉన్న విజయసాయి ఇప్పుడు జగన్కు దూరమయ్యారు.